ఏవండి ఏంటన్నా అంటే క్రిస్మస్ హాలిడేస్ వస్తున్నాయి కదా, వెకేషన్ కి ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం. నేషనలా ఇంటర్నేషనలా? ఇంటర్నేషనల్ అయినా ఓకే. మీకు తెలుసుకుని నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినని. అబ్బా బాగా తెలిసినానా, ఒకసారి అటు చూడు. ఏముంది, దెబ్బ పగిలిపోద్ది. ట్రిప్కి వెళ్ళాలంటే ట్రిప్కి 2 నెలల క్రితమే ట్రిప్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఏమంటే ట్రిప్కి వెళ్దామా అంట. అర్థం లేదేటి, వెళ్ళి పని చేసుకో. ట్రిప్ అంట ట్రిప్. ఇప్పుడు న్యూ ఇయర్ కి పార్టీకి వెళ్దామా? ప్లేస్ సెలెక్ట్ చేస్తా. 31st ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ చేత్తో బిర్యానీ, ఈ చేత్తో ఒక ½ kg కేకు, సంకలో థమ్సప్ బాటిల్ పెట్టుకుని వస్తా. పాటలు పెట్టి డీజే ఎర్రగా తీద్దాం. అర్థమైందా? దాన్ని ఎవరైనా పార్టీ అంటారా? పార్టీ అడిగావు, పార్టీ ప్లాన్ చేసాం, అయిపోయింది పీరియడ్. పార్టీ కార్డు ఇస్తే సంక్రాంతి బట్టల షాపింగ్ అయినా వెళ్తాం. లాస్ట్ టైం కార్డు ఇచ్చినందుకు గ్రాసరీ షాపింగ్ అని చెప్పి 15,000 ఖర్చు పెట్టావు, గుర్తుందా? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. అర్థమైందా? నిన్ను నమ్మి సస్తే కార్డు అవును, నీకు కూడా వస్తా 2 జతలు సెలెక్ట్ చేసి అవే కొంట. అర్థమైందా? ఇంతే, షాపింగ్ కార్డు గిడ్డు ఎవరు. టికెట్లు అయినా బుక్ చేస్తారా? టికెట్లు బుక్ చేద్దామంటే యాక్చువల్లీ ఒక్కోటి 3,000 ఉంది, రాను పోను 12,000 అవుతాయి. అందుకే ఆగుతున్నా. 5,000 అయ్యాక పిసుక్కుంది. చేస్తలే, ఎందుకు ఏంటమ్ముడు పద్ధతికి ఎదురు రాసేస్తున్నావు? అద్దా, సంక్రాంతికి 6 to 7 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, అయితే ఏ రోజు ఏ మూవీకి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నా. ప్రీ ప్లానింగ్ బాగుంది, కానీ మన ఇద్దరం వెళ్తే బాగోదురా. అంతమంది ముందు, చుట్టాలందరి ముందు బాగోదు. నన్ను వద్దు. మన ఇద్దరం వెళ్తున్నామని నేను ఎక్కడ చెప్పాను? మరి అందరం వెళ్తాం. 30-40 మంది అందరూ. ఓకే, ఇప్పుడు ఇది ఏ నెల? సంక్రాంతి నెల కదా, జనవరి. సబాష్. క్రిస్మస్ హాలిడే, న్యూ ఇయర్ పార్టీ, పండగ షాపింగ్, బస్ టికెట్లు, సినిమాలు. జేబులో డబ్బులే లేవురా సామె. మగాళ్ళు ఎలా భరిస్తున్నారా ఇవన్నీ? మగాళ్ళు, మీరు నిజంగా మగాళ్ళు రా బాయ్. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇన్ని ఖర్చులు మీ భార్యల దగ్గర నుంచి మీరు ఎలా తప్పించుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.